నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇక సన్ రైజర్స్ ప్రస్తుతం వరుసగా 5 విజయాలతో ఊపు మీద ఉంది. కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, ప్రత్యర్థుల గుండెలోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే కేకేఆర్ను వారి సొంత గడ్డపై 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్ రైజర్స్ నేడు సొంత మైదానంలో మరోసారి ఆధిపత్యం చాటాలని చూస్తోంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం, హెన్రిచ్ క్లాసిస్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ తిరుగులేని శక్తిగా కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు జరిగే మ్యాచ్పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, హోమ్ గ్రౌండ్ లో సత్తా చాటేందుకు హైదరాబాద్ సన్ రైజర్స్ సిద్ధమవుతున్నాయి చెప్పాలి. ముఖ్యంగా ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు సూపర్ సండేలో భాగంగా 2 మ్యాచ్లు జరుగుతుంది. దాంట్లో ఒకటి సన్ రైజర్స్ కోల్కతా మధ్య జరిగేటటువంటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోతుంది. ఇప్పటికే వరుసగా 5 విజయాలతో దూకుడుగా ఉన్నటువంటి హైదరాబాద్ మరొకసారి కేకేఆర్ కి దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచనలో ఉంది ఇప్పటికే ఆ దిశగా. ఎందుకంటే ఒకవైపు బ్యాటింగ్ లో చాలా బలంగా ఉన్నటువంటి సన్ రైజర్స్ ముందు కోల్కతా బౌలర్లు ఏ విధంగా నిలబడగలుగుతారన్నది మాత్రం చూడాలి. మరొక వైపు సన్ రైజర్స్ వర్సెస్ అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా కోల్కతా మధ్య జరిగేటటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కి సంబంధించి దాదాపు 2,000 మంది పోలీసుల భద్రత నడుమ ఈ మ్యాచ్ జరుగుతుంది. దాంతో పాటు 420 సీసీ కెమెరాల నిఘాలో ఎప్పటికప్పుడు కూడా భద్రతను పర్యవేక్షించి కూడా పోలీసులు ఈ మ్యాచ్ ని సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరోవైపు ఎవరైతే అభిమానులు టికెట్లు తీసుకుంటారో వారు మాత్రమే ఉప్పల్ గ్రౌండ్ కి రావాలి. టికెట్లు లేనటువంటి వారు ఎవరు కూడా స్టేడియం వద్దకు రావద్దంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు 11 పార్కింగ్ ఏదైతే ఐపీఎల్ చూసేటటువంటి అభిమానులకు సంబంధించి పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుకుంటా 11 చోట్ల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక వైపు మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతున్నటువంటి కారణంలో పరిసర ప్రాంతాలను కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ విధంగా ఉంటే మ్యాచ్ కి సంబంధించినటువంటి అంశంలో మరొకసారి సన్ రైజర్స్ సంబంధించినటువంటి బ్యాట్స్మెన్స్ అంతా కూడా శివతాండవం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడినటువంటి సన్ రైజర్స్ 6 విజయాలతో దూసుకుంటుంది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించినటువంటి అంశంలో 8 మ్యాచ్లు ఆడితే 2 విజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకన్నటువంటి పరిస్థితి. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కోల్కతా గ్రౌండ్ లో సన్ రైజర్స్ కోల్కతాకు సాధించినటువంటి తరుణంలో ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ కి కోల్కతా సాధించాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఆ దిశగానే టీం కూర్చుకోవడం ఉండేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.